గారి యొక్క ఆధ్వర్యంలో ఈ గ్రేటర్ పరిధిలో ఈ సమావేశాన్ని జరుపుకోవడం జరుగుతున్నది. ఈ సమావేశము సుమారు ఒక 2 గంటల లోపు ఓపిక ఇచ్చినట్లయితే భవిష్యత్తు కార్యాచరణ పైన మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లు వస్తున్నాయి కనుక మనము ప్రతి డివిజన్లలో మన ఎంఆర్పిఎస్ కమిటీలు నిర్మాణం చేసుకొని సన్మాన ఉత్సవాలను జరుపుకుంటున్న క్రమంలో రాష్ట్రంలో వివిధ జిల్లాల నుండి సర్పంచులను సేకరించి సభకు వచ్చే విధంగా నాయకులు చూసుకోవాలని ఈ ఎజెండా అంశం. మూడో అంశం, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల నుంచి నాయకత్వాన్ని ఆ యొక్క సభకు హాజరుపరచాల్సిందిగా, ముఖ్య నాయకులను పెద్ద సంఖ్యలో హాజరుపరచాల్సిందిగా రంగారెడ్డి, హైదరాబాదు, మేడ్చల్ జిల్లాలకు ప్రధాన అంశంగా తీసుకోవాల్సిన నాయకత్వ లక్షణాలు. చెప్పండి ఉండాలి. పాపనగర్ నాయకత్వం, పాపనగర్ నాయకత్వం. వ్యాపి ఎంఆర్పిఎస్ లకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ఈ గ్రేటర్ హైదరాబాద్ లో పూర్తి బాధ్యతలు తీసుకొని ఈ హైదరాబాదు, రంగారెడ్డి, మేడ్చల్లో పూర్తిగా కమిటీలు వేసి నిర్మాణం చేస్తారని చెప్పి వీళ్ళకు బాధ్యతలు కూడా అప్పచెప్పడం జరుగుతుంది. మా బడుగు బలహీన వర్గాల కులాలకి చదువు నేర్పించినటువంటి తల్లి జయంతి ఉత్సవం సావిత్రిబాయి పులే వారి యొక్క జయంతి వేడుకలు కూడా ఈరోజు ఇక్కడ కేకు ఇట్లా అన్ని తెప్పించాము. మరి వారి పుట్టినరోజు కూడా బడుగు బలహీన వర్గాల ప్రజలందరూ కూడా ఇంటింట ఆమె ఫోటోలు పెట్టుకొని ఆమె యొక్క జయంతి ఉత్సవాలను గ్రాండ్గా జరుపుకోవాలి. ఎందుకంటే చదువు ఈరోజు చదువుకుంటున్నాం అంటే ఎవరో ఇచ్చినటువంటిది కాదు. మరి జ్యోతిరావు పులే వారు అనేక రకాలుగా కష్టపడి ఆయన సతీమణి మరి సావిత్రిబాయి పులే గారు ఎంతో ఇబ్బందులు పెట్టిన ఎన్ని కష్టాలు వచ్చినా ఈ యొక్క పేద వాళ్ళ బడుగు వాళ్ళ ఇళ్లకి వెళ్ళి చదువుకోవాలని చెప్పినటువంటి మహా గొప్ప దేవత మరి ఆమె జయంతి ఉత్సవాలు ఇక్కడ మరి మా అర్బన్ కమిటీ తరఫున మేము ఆమె యొక్క పుట్టినరోజు చేసుకుంటున్నందుకు మాకెంతో సంతృప్తినిస్తున్నట్టు తెలియజేస్తాం. 30 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి ఈ ఉద్యమంలో అనేక మంది అనేక కులాల సపోర్టింగ్ తీసుకుంటూనే ఈరోజు మా యొక్క ముత్యాల విజయ్ కుమార్ గారు అట్లాగే మా రవికుమార్ గారు ఎంఆర్పిఎస్లో పనిచేయడానికి వారి బాధ్యతలు పూర్తి బాధ్యతలు మరి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా వారు డిక్లేర్ చేసుకోవడానికి ఈరోజు ఇక్కడికి వచ్చాం. అట్లాగే ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిగా కొత్తగా గెలిచినటువంటి మాదిగ సర్పంచులందరినీ కూడా మన యొక్క ఉప్పల్ బగాయితు శిల్పారామంలో మరి 21 మధ్యాహ్నం 2 గంటల నుంచి వెళ్ళి మరి భారీ ఎత్తున ర్యాలీ ఆ యొక్క సభ మరి సన్మానోత్సవం సర్పంచుల సన్మానోత్సవానికి ముఖ్య అతిథులుగా మా వడ్డూరి లక్ష్మణ్ కుమార్ గారు, ఎస్సీ డెవలప్మెంట్ శాఖ మంత్రివర్యులు, అట్లాగే ఆరోగ్య శాఖ మంత్రివర్యులు దామోదరం గారు, అట్లాగే గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి సీతక్క గారు, వీరందరూ కూడా 3 మంత్రులు, అట్లాగే మా ఎమ్మెల్యేలు మొత్తము అన్ని నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా మరి రావాలని చెప్పి వారందరూ ఇన్వైట్ చేయడానికి ఇన్విటేషన్ కార్డు కూడా, వాల్ పోస్టర్లు కూడా మరి ఫ్లెక్సీలతో పాటు భారీ ఎత్తున వచ్చిన వారికి భోజనాలు కూడా ఏర్పాటు చేసుకోవడానికి మరి కార్యక్రమాన్ని ముమ్మరం చేసేసి జనవరి 21 నాడు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాము. మరి ప్రతి ఒక్క అధ్యక్షులకు, మన నాయకులకు, కార్యకర్తలకు కూడి ఉన్న ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారాలు తెలియపరుస్తున్నాము. మరి ఏదైతే మరి నాకు ఈ యొక్క అవకాశాన్ని కల్పించినటువంటి మేడి పాపన్న గారికి నేను నా పాదాభివందనాలు తెలియపరుస్తున్నాను. ఎందుకు అంటే మరి అన్న గత 30 సంవత్సరాలుగా సుదీర్ఘంగా 3 దశాబ్దాల నుంచి మాదిగల యొక్క, దళితుల యొక్క మరి వారి యొక్క ప్రతి ఒక్క సమస్యను తీర్చే విధంగా తన జీవితాన్ని దారబోసినటువంటి గొప్ప వ్యక్తితోటి నేను ఈరోజు కూర్చున్నందుకు నా యొక్క జన్మ ధన్యమైందని నేను భావిస్తున్నాను. ఎందుకు అంటే మరి జాతికి ఏదో ఒకటి చేయాలి. మరి మాదిగ జాతిలో మరి మట్టిలో మానిటువంటి వ్యక్తి మన మేడి పాపన్న గారు.
మరి జాతి కొరకు తాపత్రయపడే వ్యక్తి. మరి ఆయన నాయకత్వంలో మేము పనిచేయాలని మరి ఎన్నో రోజుల నుంచి నేను నా మదిలో మెదులుతుంది. మరి ఈరోజు ఆ భగవంతుడు నాకు ఒక అవకాశాన్ని కల్పించి నేను ఒక అదృష్టంగా భావిస్తున్నాను. మరి అన్నగారితో ఇప్పుడు నా జర్నీ స్టార్ట్ అవుతుంది. మరి రానున్న రోజులలో మరి దళితులకు మరి ఏదైతే అన్యాయం జరుగుతుందో మరి అక్కడ మేము ఉంటామని తెలియపరుస్తున్నాము. ఏ మాదిగ బిడ్డ కూడా ఏ దళితులు ఉన్నటువంటి 59 ఉపకులాలకు కూడా మేము తోడై ఉంటాము. మరి వాళ్ళకు కూడా మేము ప్రతి ఒక్కరం మరి ఇక్కడ కూర్చున్న ముఖ్య నాయకత్వం మరి అన్నగారు పిలుపు ఎక్కడిస్తే మరి అక్కడ మేము వెళ్ళి మరి అక్కడ మేము అన్నగారికి సహకరిస్తామని మరి ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి పెద్దలందరికీ మరి పాపన్న గారికి ముఖ్యంగా నా ధన్యవాదాలు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటాను. నేను ముత్యాల విజయ్ కుమార్ గారిని, సన్ ఆఫ్ ముత్యాల సంజయ్ గారి ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకులు మేడి పాపన్న గారికి పాదాభివందనాలు తెలుసుకుంటున్నా. ఎందుకంటే అన్నాని వస్తే అన్నం పెట్టే నాయకుడు, ఎంతోమందికి ఎస్సీ కార్పొరేషన్ ఎస్సీ వాళ్ళకి అండదండగా ఉండి ముందుకు నడిపిస్తున్న నాయకుడు. 35 ఏళ్ళ నుంచి అన్న గురించి నేను చాలా తెలుసుకున్నా. చిన్నగా ఉన్నప్పటి నుంచి అన్నెంబడి నడవాలని చెప్పి అన్నెంబడి బాటలో నడవాలి, మన మాదిగలని తొక్కి వేసేస్తున్నారు. చదువుకు కానీ మన హాస్పిటల్స్కి కానివ్వండి, ఏ విషయాల్లో కానీ పట్టించుకోకపోవడం వల్ల నేను ఒక బాబాయ్ అన్నగారి బాటలో నడవాలని నిర్ణయించుకున్నాను. నన్ను ఆ విషయంలో కాదనకుండా పూర్తిగా నన్ను ఓకే అని చెప్పి నన్ను ఈ పార్టీలో ఆహ్వానించి నన్ను స్టేట్ ఎంఆర్పిఎస్ స్టేట్ జనరల్ సెక్రటరీగా చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న పెద్దలు 30 ఏళ్ళ నుంచి లీడర్లు కార్యకర్తలు వీళ్ళందరికీ నేను పేరు పేరున పాదాభివందనాలు చేస్తున్నా. ఈ మధ్య కాలంలో నాకు ఇంత పెద్ద అవకాశం వీళ్ళందరూ నాకు ఇచ్చినందుకు అందరికీ నా చేతులు అయితే నేను నమస్కరిస్తున్నా. వీళ్ళందరికీ నేను ఎప్పుడు వీళ్ళిద్దరూ మాట్లాడకుండా మా ఒక ఎస్సీ మాదిగలని ఎవరైనా తొక్కి వేయించాలనుకుంటే దానికి నేను అన్నలు, అక్కలు, బాబాయిలు, చెల్లెలు అందరితో కలిసి ఈ యొక్క పార్టీలో నేను ఎంఆర్పిఎస్ పార్టీలో మా ఒక రాష్ట్ర అధ్యక్షుడు మేడి పాపయ్య గారి ఆధ్వర్యంలో అడుగుజాడలో నడుచుకుంటా దీన్ని ఎంతో పెద్దగా చేయాలనుకుంటా. ఈ యొక్క జనవరి 21 తారీఖు రోజు 10,000 మందితో మా ఒక గొంతుని సీఎం దాకా వినిపించాలని మేము నిర్ణయించుకున్నాం. మా మాదిగల సమస్యలని, మా మాదిగల విద్యాబాటని కానీ, మా మాదిగల హాస్పిటల్స్ కానీ, మా మాదిగలకి ఇల్లులు కానీ ఇవాళ ఏ ఒక్కటి మీద మాకు మా దాకా రాకుండా వాళ్ళే దోచుకోవడం జరుగుతుంది. ఈ ఎమ్మెల్యే టికెట్లు కానివ్వండి, మన కార్పొరేటర్ టికెట్లు కానీ మాకు లేదా అండి. ఇట్లాంటి అవకాశం మా ఒక యువత నాయకులకు ఇచ్చినందుకు చేతులు ఎత్తి మరి ఈ యొక్క ఎంఆర్పిఎస్ నాయకత్వం వర్ధిల్లాలని కోరుకున్నా. జై భీమ్. Thanks for watching. Please like, share, subscribe.